ఏంది? ఏం కావాలి? ఏ- ఏం కావాలంటే చెప్పరేంది? నువ్వు ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నావు. ఉమ్, ఆ, అన్ని చోటు మాటలు. లేదు, నిజం. ఆ, రోజు మీకు రాత్రిపూట అందంగా కనిపిస్తా గదేందో. చందమామ రాత్రిపూటే అందంగా కనిపిస్తుంది. శాన్వి, ఏడుస్తున్నావా? లేదు, అదేం లేదన్నయ్య. ఇటు చూడు. గతంలో నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, కళ్ళు తెరిచావు. నా చెల్లిగా నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావు. నువ్వు మళ్ళీ తప్పు చెయ్యవు కాక చెయ్యవు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మన వైపు నుంచి తప్పు జరగకపోయినా ఎదుటి వాళ్ళు అపోహపడి అనుమానించి అవమానించినా ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ వినయ్ మంచివాడు. చూసావుగా, నిన్న అమాయకత్వంతో తన తల్లి నిన్ను తప్పు పట్టినా వినయ్ నీ వైపే నిలబడ్డాడు. నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పకనే చెప్పాడు. అన్నయ్య, నువ్వు కోప్పడినంటే నీకో విషయం చెప్పాలి. మరి ఈ పెళ్ళి డిలే. ఇంకేం చేస్తావు సాన్వి? ఇంకేం చేస్తావు? మీ అన్న ఒక పక్క ముహూర్తాలు పెట్టిస్తుండాయి. రేపు మాపు జబర్దస్తిగా నీ పెళ్ళైపోద్ది. ఇంకా అత్తారింటికి పోయినాక మా అందరినీ మర్చిపోతావు. శాన్వి ఉద్దేశం అది కాదు శ్రీవల్లి. ఈ పెళ్లి ఎక్కడ డిలే అవుతుందోనని శాన్వి భయపడుతుంది. నిజమే శాన్వి, ఇంకా డిలే కాకూడదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మనం అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. వినయ్ కూడా తొందరపడుతున్నాడు. అందుకే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తున్నాడు. అనుకున్న టైంకి పెళ్లి జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఉంటది, మస్తు హ్యాపీగా ఉంటది. ఉండాలి, ఉండి తీరాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ. అమ్మ శాన్వి, నన్ను క్షమించవే. తల్లిగానే కాదు, ఒక మనిషిగా ఆడదానిగా నేను చేస్తోంది నేరవే. కానీ నిన్ను బతికించుకోవాలి, మీ అన్నయ్య గౌరవం కాపాడాలి. అందుకే నాకు మరో దారి కనిపించట్లేదమ్మా.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? తీసుకో. నా కోసం, నా ఆరోగ్యం కోసం అంత కష్టపడి జ్యూస్ తీసుకొచ్చావు కదమ్మా. నీ చేత్తోనే తాగాలనుంది. నువ్వే ఇవ్వమ్మా. నా చేత్తో ఇవ్వడం దేనికి? నీ ముందే ఉంది కదా, తీసుకో. నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉందో నా కడుపులో ప్రాణం పోసుకుంటుంటే ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఇన్ని రోజులు ఆ ప్రేమని కోల్పోయాను కదా, అదేంటో ఇప్పుడు ఆ మమకారాన్ని చవి చూడాలనిపిస్తుంది. అందుకే నీ చేత్తో ఇచ్చిన జ్యూస్ తాగాలని అనిపిస్తుంది. ఇవ్వమ్మా. ఎందుకమ్మా నీ చేతులు వణుకుతున్నాయి? నువ్వు నీ బిడ్డకిస్తున్నది విషం కాదు. అదేంటమ్మా అవే మాటలు? అయినా ఏ తల్లైనా బిడ్డ చావు కోరుకుంటుందా? ఎంత గొప్ప మాట చెప్పావమ్మా. ఏంటి శ్రీవల్లి? ఏం లేదండి, శాన్వి పెళ్లి గురించే. అమ్మా అత్తమ్మా, అత్తమ్మా. అమ్మా ఏం లేదు నాన్న, ఏం లేదు. శాన్వికి మందులేసి ఏదైనా తినిపించాల్సింది పోయి ఏంటిదంతా? ఎందుకు అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? అంటే గది శాన్వి పెళ్లికి టైం లేదు కదండి, గందుకి గీ పనులన్నీ ఎట్లయితే అని అత్తమ్మ టెన్షన్ పడుతుంది. ఇది కూడా సమస్య? మీరు శాన్విని చూసుకోండి చాలు. పంతులు గారు పెట్టే ముహూర్తానికి పెళ్లి ఎలా జరగాలో నేను చూసుకుంటాను. అర్థమైందా? గట్లనే అండి. అమ్మా, కూతురు పెళ్ళంటే టెన్షన్ కాదు, సంతోషం. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. శ్రీవల్లి, అమ్మని తీసుకెళ్లి పడుకోబెట్టు. గట్నే అండి. ఏందండి? ఆ జ్యూస్ ఏంటి, పగిలిన గ్లాస్ ఏంటి? గదే గదే అత్తమ్మ టెన్షన్ తోటి జర తాకత్ లేకుండా అయింది. గీ జ్యూస్ తెచ్చి తాగమన్నా, గీ జ్యూస్ తీసుకోగానే కళ్ళు తిరిగి వదిలేసిండ్రు. సరే, అదంతా క్లీన్ చేయి. ఉమ్. శాన్వి, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. అత్తమ్మా రాండి, లేండి అత్తమ్మా.
కూసో. ఊకో ఊకో సాన్వి, ఊకో ఊకో. సాన్వి, రోహిత్ మోసం చేసిండు అన్నావు, ఇద్దరు నడుమ గొడవలు వచ్చినాయి అన్నావు. కానీ తనకి కష్టం అంటే ఇష్టం లేదన్న కారణం బలంగా లేదు. గింత ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినోడు నిన్ను కాదని నీకే కారణమేంది? ఎందుకు నిన్ను ఇడిచిపోవాల్సి వచ్చింది? అసలు ఏమైంది సాన్వి? ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజున నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక రోహిత్ నేను సిటీకి దూరంగా ఓ ఇంట్లో ఉన్నాం. రోజులు గడుస్తున్నాయి. పెళ్లి చేసుకుందామంటే జాబ్ రావాలి అంటున్నాడు. కానీ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ప్రతిసారి ఏ కంపెనీలో జాబ్లున్నాయో వెతికి మరీ బలవంతంగా పంపించేదాన్ని. ఎక్కడ ఒక్కరోజు కూడా పని చేయలేదు. జాబ్ వదిలేసేవాడు, ఇంట్లోనే ఉండేవాడు. ఒకరోజు, అది కాదు, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? జాబ్ వచ్చిందా? ఇంటర్వ్యూ అటెండ్ చేసావా? అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్తే కదా జాబ్ రావడానికి. అదేంటి? ఎందుకంత షాక్ అవుతావు సాన్వి? ఇలాంటి వాటికి పెద్ద కారణాలు ఏముండవు. ఏం మాట్లాడుతున్నావు రోహిత్? ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడానికి ఇంట్లో ఉండడానికి కారణం ఉండదా? ఓకే, నీకు కారణం కావాలంతేగా? చెప్తాను విను. నేను ఈరోజు నువ్వు చెప్పిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళానే అనుకో. నేను వెళ్ళేసరికి అక్కడ ఒక 25 మంది క్యూలో ఉంటారు. అంటే నేను 26వ వ్యక్తినవుతాను. వాడెవడో కంపెనీ వాడు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసి నన్ను పిలిచేసరికి 2 గంటలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళినా నాకు జాబ్ ఇస్తాడన్న గ్యారంటీయే లేదు. అంతటి ఊహాశక్తి నాకుండి కూడా ఆఫ్టర్ ఆల్ 25,000 జీతం కోసం 2 గంటలు వేస్ట్ చేయడం అవసరమా? ఆ 2 గంటలు అక్కడ వెయిట్ చేయడానికి ఉదయాన్నే నిద్రపాటు చేసుకుని లేచి రెడీ అయ్యి ఆటో ఎక్కి వాడి కంపెనీకి వెళ్ళడం అమాయకత్వం అనిపించింది. అలాంటి తప్పు నాలాంటి తెలివైన వాళ్ళు చేయరు. అందుకే ఇంట్లోనే ఉండిపోయా. ఆకలి దంచేస్తుంది. త్వరగా వంట చేయి, కలిసి భోంచేద్దాం. నువ్వు మనిషివా పశువా? సాన్వి, ఏ కోపం వచ్చిందా? ఒక్క మాట అంటే పొడుచుకొచ్చిన కోపంలో 1/4 వంతు సిగ్గున్నా మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. సాన్వి, ఏమైంది నీకు? ఇప్పుడు నీ పరిస్థితికి ఏమైందని నోరు చారుతున్నావు? ఏమయ్యిందా? మనకసలు పెళ్లి కాలేదు, అయినా కాపురం చేస్తున్నావు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నెలలు గడిపేస్తున్నావు. పెళ్లి చేసుకోవాలంటే జాబే కావాలా? డబ్బుంటే చాలు. ఏది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదిస్తే వస్తుంది. సంపాదించావా? ఇన్ని నెలలుగా నీ కష్టంతో 1 రూపాయి తెచ్చిచ్చావా? ఇంకెప్పుడు సంపాదిస్తావు? దేనికైనా టైం రావాలి కదా. నాకు ఓ టైం వస్తుంది. నీకు టైం వస్తుందో రాదో నాకు తెలియదు గాని నేను చేసిన తప్పుకి ఏదో ఒక రోజు నాకు కడుపు వస్తుంది. మెడలో తాళి లేక, నీకు బాధ్యత రాక, నీ మీద నాకు నమ్మకం లేక నాకు చావు వస్తుంది. హే, జరగందంతా ఊహించుకుని ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతావు? జాబ్ కోసం ఒక్క ప్రయత్నం చేయకుండానే రాదని నువ్వు ఊహించుకోలేదు. రేపు వదినకి సీమంతం చేస్తారంట. ఆ ఏర్పాట్లు చూడు. గట్లనే నేను చూస్తా. మీరు పోయిరండి. అంటే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, అందుకని. అది నువ్వు చెప్తావా? లే, నేనెందుకు చెప్తా? చక్రి, ఇదేంది మళ్ళా సోఫాలో సెటిల్ అవుతుండ్రు? అమ్మో, ఈయన మళ్ళీ దుకాణం ధరిస్తుండు. ఇప్పుడు ఎట్లా?
మెటీరియల్కి సంబంధించిన బిల్ క్లియర్ అవ్వలేదా? ఈరోజు ఈవినింగ్ క్లియర్ అయిపోతుంది సామ్రాట్. సిరివల్లి వాటర్ తీసుకురా. సాన్వి, ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందమ్మా. అయ్యో భగవంతుడా. ఈ రోజుతో ఇది క్లియర్ అయిపోవాలి. అలాగే. అలాగే డిజైన్ బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తయిపోవాలి. ఏమండి ఊత అన్నోళ్ళు ఇంకా కీనే ఉన్నారేంది? ఒక్క 2 నిమిషాలమ్మా, హాస్పిటల్కి వెళ్ళిపోతామా? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. పద పద, వెళ్ళిపోయాడంట. పద రామ్మా, జాగ్రత్త. ఎక్కడికత్తయ్యా? అది అది మరి అత్తమ్మ నిన్న కళ్ళు తిరిగి పడిపోయిందక్క. నీకెరకలేదు కదా, గందుకే దావకానికి తొలకపోతున్నా. మరి సాన్వి ఎందుకు? ఎందుకంటే మరి అరే, నా కూతురు నాకు తోడుస్తుంది, నువ్వు రాలేవు కదా. శ్రీవల్లి ఉందిగా అత్తయ్య. ఏ కోడలు సాయం నాకు అక్కర్లేదు. నా కూతురు నన్ను చూసుకోగలదు. నేనెంబడ పోవడం అత్తమ్మకి ఇష్టం లేదక్క. ఆయన పోవాలి కదా, అది నా బాధ్యత. మీరాడత్తమ్మా, రా సాన్వి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. చక్రి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు కదా? కొంతవరకు తెలుసుకున్నాం సార్, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. టెల్ మీ. సార్, మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్కి దగ్గరగా ఉండే డిజైన్ మీరు ఇంతకు ముందే మార్కెట్కి పంపించారు. యా, యు ఆర్ రాంగ్. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పెయిన్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? నిన్నటి సంది డాక్టర్. మరి నిన్ననే తీసుకురావాలి కదా. మా వాళ్ళని తప్పించుకుని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది డాక్టర్. ఇలా ఎన్ని రోజులండి? షీస్ ప్రెగ్నెంట్. అంత తేలిగ్గా తీసుకుంటే ఎలా? నిజమే డాక్టర్, కానీ ఇలాంటి విషయాల్ని ఎన్నో రోజులు దాచలేరు కదా. ఒకరికి టాబ్లెట్స్ చూస్తే అనుమానం, ఇంకొకరికి అమ్మాయి నీరసం చూస్తే అనుమానం. ఎంతమందికి జవాబు చెప్తారు? ఎన్ని రోజులు ఈ అబద్ధాన్ని మోస్తారు? మా పరిస్థితి వేరు. మంచొచ్చాడు, నేను నా బిడ్డని కాపాడుకోవాలి. సరే, ఈ టెస్టులు చేయించండి. టెస్ట్లా? ఇప్పుడా? టెస్ట్ చేస్తేనే కదమ్మా నొప్పెందుకు వస్తుందో తెలుస్తుంది. అంటే డాక్టర్కి ఇప్పుడు టైం లేదని? పర్వాలేదు,
చిన్న టెస్టే, త్వరగా అయిపోతుంది. కంగారు పడవలసింది ఏమీ లేదమ్మా. ఇప్పుడిప్పుడే కదా పిండం డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడు వాంతులు, చిన్నపాటి నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే డాక్టర్. ఇప్పటికైనా సమస్యని త్వరగా పరిష్కరించుకోండి. ఇలా దొంగచాటుగా ట్రీట్మెంట్కి రావడం, రేపు కడుపుని దాచడం అసంభవం. మీరెళ్ళి 5 minutes వెయిట్ చేయండి. రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ నర్సుతో పంపిస్తాను. అమ్మా, నానా, ఎప్పట్లాగా శ్రీవల్లికి ఇంటి పనులన్నీ చెప్పకు. అవసరమైతే ఇంకో సర్వెంట్ని పెట్టుకోండి. దేనికి నాన్నా? దేనికంటావేంటమ్మా? శ్రీవల్లి ప్రెగ్నెంట్ కదా. అవును కదా. ప్రెగ్నెంట్ లేడీస్ ఏ పనులు చేయకూడదంటారు. కరెక్టే. వదిన కూడా చేయలేదు కదా. అవునవును, చేయలేదు. అందుకే శ్రీవల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్నా. శ్రీవల్లి, శ్రీవల్లి, నిన్నే. ఏందండి చెప్పింది విన్నావా? ఏం చెప్పిండ్రు? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి కదా. ఇక నుంచి అన్ని పనులు నువ్వే చెయ్యాలి అని పరుగులు పెట్టుకో. ఇదిగోండి బాబు. శ్రీవల్లి, అందరికీ స్వీట్స్ ఇవ్వు. అందరూ నోరు తీపి చేసుకోండి. శ్రీవల్లి తల్లి కాబోతుంది. సమ్రాట్, ఏమంటున్నావురా? సామ్రాట్, కంగ్రాట్స్ రా. ముందు స్వీట్ తిను. కంగ్రాట్స్ రా. శ్రీవల్లి కూడా చెప్పండి. శ్రీవల్లి, స్వీట్ తిను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబు. కంగ్రాట్స్ సామ్రాట్. శ్రీవల్లి, కంగ్రాట్స్. కంగ్రాట్స్ అమ్మా. ఓ పక్క శాన్వి పెళ్లి, మరో పక్క వదిన సీమంతం, ఇప్పుడు శ్రీవల్లి ప్రెగ్నెంట్. ఇన్ని హ్యాపీ మూమెంట్స్ని శాన్వి పెళ్లిలోనే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అవునరా, ఇంటి నిండా అన్నీ శుభాలే. ఏ దేవుడి దయో కాని అన్నీ మనకి అనుకూలంగానే జరుగుతున్నాయిరా. ఇంతటి శుభవార్త శ్రీవల్లి పుట్టింటి వాళ్ళకి తెలిస్తే సంతోషపడతారత్తయ్య. నిజమే నిజమే. చాలా సంబరపడే సమయం ఇది. సంబరపడే టైంలో నువ్వు కంగారు పడుతున్నావేంటమ్మా? నాకు కంగారేంటి నాన్నా? లోపల లోపల ఆనందం తన్నుకొస్తుంటేను. శ్రీవల్లి, వెంటనే మీ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పి రేపొద్దున సీమంతానికి రమ్మని చెప్పు. ఏంటి? గట్టనే అండి, చెప్తా. అన్నిటికీ షాక్ అవ్వడం కాదు,
కాస్త జాగ్రత్తగా ఉండు. ఉంటుందిలే నాన్నా. తనుండడం కాదు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ, అలాగే అలాగే నాన్నా. శ్రీవల్లి, అన్నిటికీ హడావిడి చేయకుండా నువ్వు ప్రెగ్నెంట్ అని గుర్తుపెట్టుకో. వాటర్ మిక్స్ చేయి. ఇప్పుడు ఆ జ్యూస్ తాగు. నీకే చెప్పేది, తాగో. తాగో. నువ్వు చేసిచ్చింది తాగి శ్రీవల్లి కూడా ఇలాగే ఇబ్బంది పడింది. సర్వెంట్ అంటే మీకు నచ్చినట్టు పని చేయడం కాదు, జీతమిచ్చే వాళ్ళకి నచ్చినట్టు పని చేయడం. నీ క్షణం నిర్లక్ష్యం శ్రీవల్లికి 10 నిమిషాల కష్టం. ఇప్పుడేం చెప్తావు? తప్పైపోయింది బాబు. తప్పైపోయినంత తేలిక కాదు. తప్పుని దిద్దుకోవడం, జరిగిన తప్పుని పూడ్చుకోవడం. ఇంకెప్పుడు ఇలా చెయ్యదులే నాన్నా. నేను జ్యూస్ తీసుకురమ్మంది నిన్ను, కానీ నువ్వు సర్వెంట్కి చెప్పావు. తప్పు నీది కూడా ఉంది. ఇక నుంచి నేనే తీసుకుని వస్తాను నాన్నా. నేను నిన్ను తప్పు పట్టేవాణ్ణి కాదు, కానీ శ్రీవల్లి ప్రెగ్నెంట్. అమ్మా శ్రీవల్లి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ధనియాలు చూసుకుంటుంది కదా. పర్వాలే మావయ్య, చిన్న పనులే కదా. ఏందికిది కడుపులో తిప్పినట్టయితుంది. చక్రి, అవంతికేదిరా? రెడీ అవుతుందమ్మా. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. వెళ్ళి తీసుకొస్తాను. నమస్కారం బాబు గారు. నమస్కారం బావగారు, రండి రండి. ధనియాలు అయ్యగారు, ఇవి తీసుకో. అలాగే. నీకోసం ఎదురు చూస్తున్నావు. బాగున్నారా వదిన గారు? బాగున్నా వదినా. కూతురి సీమంతానికి ఇప్పుడా రావడం? ఇదే సీమంతం వాళ్ళింట్లో జరిగితే వాళ్ళు మనల్ని ఇదే మాట అనేవారు భవానీ. శ్రీవల్లి, ఎలా ఉన్నావమ్మా? మంచిగున్న పెద్దమ్మ. బాగున్నానంటే ఎలా శ్రీవల్లి? తల్లిని కాబోతున్నాను, నాకు త్వరలో సీమంతమని చెప్పు. ఏంటి శ్రీవల్లి, తల్లి కాబోతున్నావా? అవునమ్మా, నిన్ననే కన్ఫర్మ్ అయింది. మా వియ్యాల వారింట్లో అన్ని శుభకార్యాలే. అవును బావగారు, పెద్ద కోడలు సీమంతం, చిన్న కోడలు తల్లి కాబోతుంది. మా అమ్మాయికి 4 రోజుల్లో పెళ్లి. ఇంటి నిండా శుభాలే.
బాగున్నారా? బాగున్నారా గారు? రండి రండి. అమ్మా బాగున్నావు తల్లి? మంచిగా ఉన్నామా? ఇది ఆడవాళ్ల ఫంక్షన్, మేమేం చేస్తాం? సీమంతం కదరా ఇది. అందుకు చక్రి ఉంటే సరిపోతుంది కదా. సామ్రాట్, నువ్వు కూడా ఉండు సామ్రాట్. సరే కానివ్వండి. ముందు అమ్మాయికి బొట్టు పెట్టు బాబు. ఇక గాజులు తొడుగు. పేషెంట్ కాదు డాక్టర్, ప్రెగ్నెంట్. సారీ, ప్రెగ్నెంట్. ఆ చేతులతోనే వేస్తాను. వేయండి. మీరు కానివ్వండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎన్నో నెల? 3rd month. అవును డాక్టర్, అవును 3వ నెల. మా అమ్మాయికే వాంతి చేసుకుంది. రండి డాక్టర్. ఇప్పుడు ఎక్కడుంది? లోపలుంది. రండి. నేను తీసుకెళ్తాను నాన్న, రండి. ఇప్పుడు గాని శ్రీవల్లి గర్భవతి కాదు అని తెలిస్తే నా పరిస్థితి ఏంట్రా బాబు. రండి.